పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను సంచలన ఆరోపణలు చేసింది. తన అందానికి ఫిదా అయిన ఓ ఫుట్బాల్ స్టార్ ప్రైవేట్ మెసేజ్ చేశాడని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్ఫ్లై కేటగిరీలో పోటీ పడిన లువానా క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచి సెమీస్కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్లో వెనుతిరిగింది. తన పోటీలో అనంతరం అక్కడే ఉండి ఒలింపిక్ విలేజ్లో కలివిడిగా తిరుగుతూ తన సమయాన్ని ఆస్వాదించాలనుకుంది. కానీ సహచర పరాగ్వే పురుషుల అథ్లెట్లు ఆమెపై ఫిర్యాదు చేశారు. లువానా అందంతో తాము చాలా డిస్టర్బ్ అవుతున్నామని, ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆమె ఉంటే మేము ఆటల్లో సరిగ్గా పాల్గొనలేమని పరాగ్వే మేనేజ్మెంట్కు చెప్పారు. పరాగ్వే జట్టు మేనేజ్మెంట్ కూడా పురుషుల అథ్లెట్ల మాటే విని తమ దేశ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే లువానాను తిరిగి వచ్చేయాలని వారు ఆదేశించారు. వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్లో ఉండటానికి అర్హులే. కానీ స్వయంగా పరాగ్వే టీం మగ ఆటగాళ్లే కంప్లైంట్ చేయడంతో ఆమెను బయటకు పంపించక తప్పలేదు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఆమె అందమే శాపమైందని శీర్షికలతో అనేక కథనాలు వచ్చాయి. టూ హాట్ అంటూ తన అందాన్ని వర్ణిస్తూ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాసింది. తాజాగా ఓ ఫుట్బాలర్ తన అందానికి పిచ్చెక్కిపోయి ప్రైవేటుగా మెసేజ్ చేశాడని తెలిపింది. ఈ వార్తల ప్రభావమో లేక తన స్విమ్ సూట్ ఫోటోలను చూశాడేమో కానీ బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్మర్ జూనియర్ లువానాకు నేరుగా మెసేజ్ చేశాడట. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్మర్ జూనియర్ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. అదీను విజ్ఞప్తి మేరకు వదిలేశా. దీని గురించి ఏం మాట్లాడను అని లువానా చెప్పుకొచ్చింది.